మోడీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రేపు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అంటే ఈ 4 నెలల ఖర్చుల కోసం పెట్టేటటువంటి బడ్జెట్, అంతే తప్పించి మరేం లేదు. ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించిన దాంట్లో ఆశలు ఏమైనా ఉన్నాయా? క్రిందటిసారి అయితే మాత్రం 2019 ఎన్నికలకి ముందు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్లో 10 లక్షల రూపాయల వరకు, అంటే దాని స్లాబ్స్ మార్చేసి 10 లక్షల రూపాయల వరకు ఏడాదికి సంపాదించే వాళ్ళకి మ్యాక్సిమం ట్యాక్స్ లేకుండా చూశారు, రిటర్న్స్ వరకే సబ్మిట్ చేసే విధంగా. ఇప్పుడు ఆ తరహాలో చూస్తే ఇంకేదన్నా చేస్తారు, బట్ ముందుగా ఏ ఫీలింగ్ రానియకుండా చూశారు. అంటే వీళ్ళు ఏది చేసినా కూడా వ్యూహాత్మకంగా చేసుకొస్తారు. ముందు అట్లాంటిది ఒక టెంప్టేషన్ వచ్చేటట్టు, ఆ తర్వాత ఇస్తున్నట్టుగా. అట్లా కాకుండా ఉందంటే ఏదైనా సర్ప్రైజ్గా ఇస్తే ఇవ్వాలి, లేదు అంటే కనుక రొటీన్గా ఈ 4 నెలల పద్దుల కోసం అన్నటువంటి రూట్లోనే ఉంటుంది. ఇవాళ తొలిసారి కొత్త భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు రాష్ట్రపతి. ఆ తర్వాత సభలు బిగినైతే ఇవాళ ఆర్థిక సర్వే ఇచ్చి రేపు అనౌన్స్మెంట్ ఇది బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు.